హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. కొబ్బరి అన్నం చికెన్ కర్రీయా? ఈ మాట వింటే చాలు నోట్లో నుంచి నీళ్లు ఊరిపోతాయి. అంత టేస్ట్గా ఉంటుంది కొబ్బరి అన్నం చికెన్ కర్రీ. గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత యాలకులు, లవంగాలు, దాచిన చెక్క, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ లైట్గా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కొబ్బరి పేస్ట్ చేసుకుంటాం కదా, ఆ పేస్ట్లో నుంచి కొంచెం పేస్ట్ తీసుకొని కొంచెం పాలు కూడా తీసి ఉంచుకోవాలి. కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత గరం మసాలా పొడి, ముందుగుంట కడిగి నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే కొబ్బరి పాలు కూడా తీసి ఉంచుకున్నానండి. ఇక్కడ నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసులకి 6 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కస్తూరి మేతి, కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుంటే కొబ్బరి అన్నం రెడీ అవుతుంది. ఈ కొబ్బరి అన్నంతోనైతే చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోలకైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.